స్వప్నాన్ని బాగా విచారణ చేస్తే ఇక్కడ ఒక కీలకమైన అంశం బయటపడుతుంది. ఏంటనంటే పిప్పలాదుడు చెప్పినటువంటి గొప్ప అంశం ఏంటంటే జాగ్రత్త అవస్థలో స్థూల శరీరము అంటే ఈ మాంసపిండం, స్థూల శరీరం అంటే మీకు లిటరల్ గా చెప్పాలంటే మాంసపిండం, ఇది జడం. ఇంద్రియాలన్నీ కలిపి వీటిని లేపి కూర్చోబెట్టి చేతనవంతంగా మార్చి ఇంత అలంకారం చేసి వీటిని నడిపిస్తుంది. అవన్నీ అలసిపోయినప్పుడు విశ్రాంతి పొందుతాం. పొందినప్పుడు ఈ మాంసపిండము పడుకుంటుంది. పడుకున్నప్పుడు ఇంద్రియాలన్నీ ఉపశమనమైపోయాయి. స్వప్నానికి వెళ్ళగానే ఈ మేలు కట్ అయిపోయింది. నేనప్పుడు బయటకు వచ్చింది. నేను విలక్షణమైంది. ఆ నేను ఎవరు అని అంటే ఇప్పుడు స్వప్నాన్ని అనుభవిస్తుంది కదండి, అదండి, అదే నేనండి. అంటే ఇప్పుడు మనకు బాగా అర్థమైపోయిన అంశం ఏంటంటే మేలుకున్నప్పుడు ఆ నేనుని ఈ శరీరంతో జత కలిపాం, స్వప్నంలో ఆ నేనుని మనస్సుతో జత కలిపాం. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా విచారణ చేస్తే ఎలాగైతే మేలుకున్నప్పుడు శరీరము నేను అని భ్రమ చెందామో, స్వప్నానికి రాగానే శరీరం విడిచిపెట్టి నేను వేరైపోయానో, అలాగనే స్వప్నాన్ని కూడా కొద్దిగా విచారణ చేస్తే ఇక్కడ ఆ నేను మనస్సుని కూడా విడిచి బయటకు వస్తుంది. అంటే ఇప్పుడు మనకు స్వప్నంలో మేలుకున్నప్పుడు నేను అన్న ఈ దేహము స్వప్నంలో పడిపోయింది, కానీ నేనున్నాను అక్కడ. స్వప్నావస్థలో అనుభవాలు పొందుతూ ఉన్నాను. ఎలాంటి అనుభవాలు ఇక్కడ అంటున్నారనమాట. యదృష్టం దృష్టమనుపశ్యతి. ఇప్పుడు మేలుకున్నప్పుడు ఏం చూశాను, ఇప్పుడు మిమ్మల్ని చూశాను, మీరు నన్ను చూశారు. కలగంటున్నప్పుడు మీకు ఒక కళ వచ్చింది. కళలో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ కదా, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ బికాస్ ఇట్ ఈస్ డ్రీమ్, బికాస్ ఇట్ ఈస్ డ్రీమ్. అది కళ కాబట్టి ఏదైనా జరగచ్చు. ఇలలో ఏదైనా జరగచ్చు, కళలో ఏదైనా జరగచ్చు. అర్థమైందా? కాబట్టి కళ ఇలా అనేటువంటిది మాయా ప్రపంచం కనుక సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా చూపించగలిగే గొప్ప శక్తి కళలో, ఇలలో రెండింటిలో సాధ్యమవుతుంది. అర్థమైందా? సదసద్ వివేకము లేకుండా సత్యాన్ని అసత్యాన్ని మిశ్రమం చేసి ఏది పడితే అది చేయడానికి బయట లోపల రెండింటికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు స్వప్నంలో ఏదైతే జాగ్రత్తలో చూసామో అది లోపల కొన్ని మార్పులు చేసుకొని చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. శృతం శృతమేవ అర్థం అనుశృణోతి. విన్నటువంటి వాటిని కొన్ని ఆకృతులుగా తయారు చేసుకుని దాన్ని అనుభవిస్తున్నాం. దేశ దిగంతరైశ్చ ప్రత్యనుభూతం పునః పునః ప్రత్యనుభవతి. అంటే రకరకాలు మనం తిరిగాం కదా, రకరకాల ప్లేస్లకు వెళ్ళామని వీటన్నిటిని లోపల చిత్రీకరణ చేసుకుని సొంత ప్రపంచాన్ని తయారు చేసుకుంది. అన్నీ ఏమైపోయింది అక్కడ? ఒక కల్పన, ఒక అద్భుతమైనటువంటి రచన జరిగింది. కల్పనకి ఏదైనా కావాలా? మూల్యం లేదు. బాగా ఆలోచించండి. అందుకనే శంకర్లు అంటారు, స్వప్నాన్ని కల్పన అని గుర్తించిన వ్యక్తికి దాని యొక్క లాభ నష్టాలు ఎలా వాడికి అంటవో, దాని యొక్క వ్యత్యాసాలు వాడిని ఎలా స్పృశించవో, దాంట్లో హెచ్చు తగ్గులు వాడిని ఎలాగైతే చలింప చెయ్యవో, అలాగనే ఒక జ్ఞాని జాగ్రత్తని కూడా జాగ్రత్తగా కలగా గుర్తించగలిగితే ఇది కూడా వాడిని ఏమీ అంటదు. జాగరూకుడై జాగ్రత్తగా జాగ్రత్తని గుర్తిస్తే, జాగ్రత్త అవస్థను కూడా గుర్తిస్తే వీడికి కిమహం సాధునా కరవం కిమహం పాపమకరవమితి సయ ఏవం విద్వానేతే ఆత్మానగ్ స్పృణుతే ఉబేహ్యే వైషయేతే ఆత్మానగ్ స్పృణుతే య ఏవం వేద ఇత్యుపనిషత్. ఉపనిషత్ అంటుంది, శాస్త్రం ప్రబోధిస్తుంది. ఏమిటనంటే జ్ఞాని యొక్క స్వరూపాన్ని ఎంత అందంగా చెప్తుందనంటే, ఎవరైతే ఇప్పుడు మేలుకున్న తర్వాత స్వప్నాన్ని చూసి నవ్వుతున్నాం మనం. ఎందుకనంటే అది ఒక రచన, అది ఒక కల్పన, అది జరిగింది నిజమే, కానీ దాని సత్తా ఏమిటి? కల్పన, అసత్యం. అలాగనే మేలుకున్న తర్వాత ఈ జాగ్రత్త అవస్థలో ఈ ప్రపంచం ఉంది, ఈ భూమి ఉంది, ప్రకృతి ఉంది, కానీ దీని సత్తా ఏమిటి? అసత్యం. అక్కడ కళకు అధిష్టానం నేను. కళ అనేది నా మీద ఆరోపించబడినటువంటి ఒక అంశం, ఒక భావం. ఆ
ఆరోపించిన దానికి ఆరోపణకు మూల్యం లేదు, జస్ట్ ఒక ఆరోపణ. అలాగనే ఇక్కడ రాగద్వేషాలు, ఇక్కడ కల్మషాలు, ఇక్కడ ఈర్ష్యాసూయలు, ఇక్కడ కామక్రోధాలు, ఇవన్నీ ప్రకృతిదే గాని శుద్ధమైన పరబ్రహ్మ చైతన్యానికి కాదు. అర్థమైందా? ఈ ద్వంద్వాలన్నీ అందుకని అమ్మవారిని లలితా సహస్రనామంలో కల్పన రహిత, కాష్ట, కాంత, అకాంతార్థ విగ్రహ, కార్య కారణ నిర్ముక్త, కామకేళితరంగిత. అంటే ఆవిడ కల్పన రహిత, కాష్ట, ఎక్కడైతే ఏ పరాకాష్ఠ స్థితిలో అయితే కల్పనలన్నీ రహితములైపోయాయో అది శుద్ధ చైతన్యం. అక్కడ కార్యము లేదు, కారణము లేదు. కార్యకారణాలు ఎక్కడ ఉంటాయి? ఏదైతే ఒకటి ఉంది అని నమ్ముతున్నామో, ఉంది అని ఒప్పుకుంటున్నామో, ఉన్నదానికి కారణం ఏమిటి? ఇది కార్యం, లేకపోతే ఇది కారణం, దీనికి కార్యం ఏంటి అని అంట. అసలు లేదు అని అంటే కార్యకారణాలు లేని తప్ప చెప్తా. లేని దానికి కార్యకారణం ఉంటుందా? అవునా? కాబట్టి ఇక్కడ మనకు ఈ స్వప్న విచారణ ఎంత అద్భుతమైన విచారణ అంటే, అసలు ఒక అడుగు లోపలికి తీసుకెళ్ళి మనల్నే, మన స్వప్నాన్ని మేలుకున్నప్పుడు విచారింపజేస్తుంది ఉపనిషత్తు. ఎంత గొప్ప స్థాయిలో! అసలు ఇంత విచారణ, ఇంత పరిశోధన ఎక్కడుంది చెప్పండి? జాగ్రత్త అవస్థలో ఈ పిండము, ఈ ఇంద్రియాలు అని పడిపోయాయి. ఇప్పుడు నేను అని దీన్ని అనట్లేదు. స్వప్నావస్థలోకి వెళ్ళేటప్పటికీ స్వప్నంలో ఒక ప్రపంచం, అందులో నేను, ఇవన్నీ నాకు కనిపిస్తూ ఉన్నాయి, అనిపిస్తూ ఉన్నాయి, వినిపిస్తూ ఉన్నాయి, తింటున్నాను, తిరుగుతున్నాను, ఇక్కడ ఏమేం చేశానో అక్కడ ఏది చేస్తున్నాను. కానీ ఇప్పుడు బాగా ఆలోచించండి, ఇక్కడ నేను ఏం చేశానో దానికి మీరు సాక్ష్యం, కానీ అక్కడ నేనేం చేస్తానో దానికి మీరు సాక్ష్యం ఏమీ లేదు. కాబట్టి అది ఏమిటి మరి? దానికి దీనికి తేడా ఏంటి అంటే బాగా ఆలోచించండి. అది స్థూలం కాదు, అది కేవలం మనోకల్పన మాత్రమే. ఎలాగానంటే ఏదైనా వ్యక్తపడితే స్థూలంగా దానికి సాక్ష్యం ఉంటుంది, సూక్ష్మాంశతో ఉండిపోతే దానికి సాక్ష్యం లేదు. కానీ ఆ సూక్ష్మత్వం అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది? నాలిక మీదన, శరీరం మీదన, ఎక్కడ? లోపల జరుగుతుంది. ఎక్కడో ఒక అంతఃకరణ ఉంది లోపల, దాంట్లో జరుగుతుంది. ఎక్కడ అనిపిస్తుంది మీకు? అక్కడే మీ మనస్సు. అందుకనే శంకరులు కూడా మనస్సు అంటే ఇక్కడ ఉంటుందని చెప్పలేదు. ఎత్ర జగతః ఉపలబ్ధి స్థానం భవతి తత్ర ఏవ జగతః అధిష్టానస్యాపి ఉపలబ్ధి స్థానం భవతి అంటారు. కాబట్టి ఇక్కడ మనస్సు అనేది ఒక ప్రపంచాన్ని సృజించుకుంది, ఆ ప్రపంచంలో రమిస్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న ఏంటనంటే, ఒక అద్భుతమైన ఒక ప్రశ్న ఈ మంత్రం ద్వారా లేవనెత్తేది ఏంటనంటే, ఇదన్నీ బాగుందయ్యా, ఇది అనుభవించేది మనస్సని నువ్వు అంటున్నావు, ఇది అనుభవించేది నేనే కదా, ఆత్మనే కదా, చైతన్యమే కదా. ఆ చైతన్యం లేకపోతే ఈ మనస్సు అనుభవించలేదుగా. కాబట్టి చైతన్యమే ఈ స్వప్నాన్ని అనుభవిస్తుంది అని ఒక ప్రశ్న లేవనెత్తారు. దానికి సిద్ధాంతం ఏముంటుందని అంటే, బాగుందయ్యా, చైతన్యమే స్వప్నాన్ని అనుభవిస్తే ఇప్పుడు జాగ్రత్త పరిస్థితి ఏంటి? స్వప్నంలో ఏమైపోయింది? జాగ్రత్త ఏమైపోయింది? అనుభవిస్తుందా? ఇప్పుడు జాగ్రత్త అనుభవం ఉందా? జాగ్రత్తలో నేను అనుభవించానా? ఇంద్రియాలు లేవడం వల్ల శరీరానికి చేతనత్వం కలిగి అవన్నీ పనిచేశాయి, ఆ అనుభవం మనకు సిద్ధమైంది. ఇప్పుడు స్వప్నానికి వెళ్ళేటప్పుడు ఇంద్రియాలు పడుకున్నాయి, నేను పడుకోలేదు, ఇంద్రియాలు పడుకున్నాయి, శరీరంతో నాకు కనెక్షన్ లేదు. ఇప్పుడు మనస్సు ఒక ప్రపంచాన్ని ఊహించుకుంది. అలాగనే ఈ మనస్సు కూడా ఇంద్రియాలు పడిపోయినట్లు ఒక స్థితిలో పడిపోతుంది. అప్పుడు నాకు బాగా తేటతెల్లమయ్యేది ఏంటంటే, స్వప్నానికి నాకు సంబంధం లేదు, స్వప్నము మనస్సుదే కానీ నాది కాదు, జాగ్రత్త ఇంద్రియాలదే కానీ నాది కాదు. అంతేనా కాదా? ఇంద్రియాలు మేలుకుంటే జాగ్రత్త అవస్థ ఉంది, ఇంద్రియాలు మేలుకోలేదనుకోండి జాగ్రత్త అవస్థ ఉంటుందా? ఉండదు. అది మాంసం ముద్ర అలానే ఉంటుంది. అంటే ఇంద్రియాలన్నీ ఎవడి ద్వారా వెనక్కి లాక్కోబడి శరీరంతో కట్ అయిపోయిందో తన సంబంధం, ఆ ఇంద్రియాలు మళ్ళీ బయటికి
అది బాగా శరీరంతో మమేకమై ఆయా గోళకాలతో అది బాగా మమేకమై వ్యాప్తి చెంది అక్కడి నుంచి ఈ పిండాన్ని లేపి ప్రపంచంతో సంబంధం ఏర్పరుస్తుంది. కాబట్టి ఇప్పుడు బాగా ఆలోచిస్తే స్థూల శరీరము నేనే అనుకున్నాను, నాదే అనుకున్నాను. ఇప్పుడు నాకు బాగా స్వప్నానికి వెళ్ళేటప్పటికి బాగా అర్థమైపోయింది ఏంటంటే ఇది నేను కాను, ఇది ఇంద్రియాలు ఈ మాంసపిండము కలిపిన ఆడే నాటకం. ఇప్పుడు స్వప్నము నాదే అని అనుకుంటాను, కానీ స్వప్నము కూడా నేను కాను, నాది కాదు. ఎందుకని? మనస్సు యొక్క వికల్పం. మనస్సు ఏం చేస్తుంది? అక్కడ పంచ ప్రాణాలు అగ్నులుగా ప్రయాణం చేసి లోపల పనిచేస్తున్నాయిగా, ఆ ప్రాణాల యొక్క శక్తిని మనస్సు కేంద్రీకృతం చేసుకుని ఈ మనస్సు మేలుకున్నప్పుడు ఇంద్రియాలు పొందినటువంటి అనుభవాలన్నింటినీ గ్యాదర్ చేసుకుని లోపల పెట్టుకుని దాంతో ఒక సపరేట్ ఒక ప్రపంచాన్ని తయారు చేసుకుని అది హాయిగా అనుభవిస్తుంది. అందుకనే అత్ర ఏష దేవః స్వప్నే మహిమానం అనుభవతి. ఎవడండి ఈ స్వప్నంలో అనుభవిస్తున్నాడు? ఆత్మ చైతన్యమే అనుభవిస్తుందని పొరపాటు పడొచ్చు. ఆత్మ చైతన్యం కాదు, నేను కాను. మనస్సే ఈ వికల్పాలని తయారు చేసుకుని ప్రాణాల యొక్క సహకారంతో అది ఎగురుతూ అదొక గొప్ప దీని కింద తయారు చేసుకుని అనుభవిస్తూ ఉంది. ఇప్పుడు మనకు బాగా అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడ అనుభూతం చ అననుభూతం చ సత్య అసత్య సర్వం పశ్యతి సర్వః పశ్యతి. బాగా చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక జ్ఞాని పడుకున్నందుకు ఒక అజ్ఞాని పడుకున్నందుకు తేడా ఏంటి అనంటే, ఇక్కడ ఒక విద్వాంసుడు పడుకుంటే అంటే చదువుకున్నవాడని కాదు అక్కడ విద్వాంసుడు అంటే. విద్వాంసుడు అని అంటే విద జ్ఞానే, విద్య పొందినవాడు విద్వాంసుడని కాదు, జ్ఞానము కలిగి ఉన్నవాడు విద్వాంసుడు. కాబట్టి ఇక్కడ జ్ఞాని, ఆ జ్ఞానము కలిగి ఉన్నటువంటి జ్ఞాని యొక్క నిద్రకి అజ్ఞాని యొక్క నిద్రకి ఏమిటి తేడా? ఏమిటి తేడా లేదు. వీడికి ఇంద్రియాలన్నీ పడుకుంటాయి, వాడికి ఇంద్రియాలన్నీ పడుకుంటాయి. వీడికి స్థూల శరీరంలా పడుకుంటుంది, వీడికి స్థూల శరీరంలా పడుకుంటుంది. వీడికి పంచప్రాణాలు ఆడుతూ ఉంటాయి లోపల, వీడికి పంచప్రాణాలు ఆడుతూ ఉంటాయి, యజ్ఞం జరుగుతూ ఉంటుంది. కానీ జ్ఞాని ఏంటంటే జాగరూకతతో తన యొక్క అవయవ విశేషణాలన్నింటినీ గుర్తిస్తాడు. వీడు గుర్తించకుండా జడమై ఉంటాడు. అర్థమైందా? కాబట్టి అందుకనే అంటారు, ఒక సాధకుడు తీవ్రమైనటువంటి విచారణ చేసిన సాధకుడికి స్వప్నం ఉండదంటారు ఎక్కువ. సాధకుడికి ప్రపంచం అనేది జగత్ ఎప్పుడైతే మిథ్యా అని గుర్తించాడో, తన స్థూల శరీరం ఒక పిండం, ఇందులో ఇంద్రియాలు లేస్తేనే దీనికి, లేకపోతే లేదు, కాబట్టి ఇది నేను కాదని గుర్తించాడు. స్థూల శరీరాన్ని తను కాదని గుర్తించాడు, బయట స్థూలమైన జగత్తుని మిథ్యగా తీసిపాడేశాడు. తీసిపాడేసిన వాడికి స్థూల దేహము స్థూల జగత్తు రెండు పడిపోతే వాడికి స్వప్నాలు మ్యాక్సిమం ఉండవు. ఎందుకని? ఎన్ని తీసిపాడేస్తాడు. చూసి చూడనట్టు, విని విననట్టు, మాట్లాడి మాట్లాడినట్టు, తిని తిననట్టు అలా ఉంటాడు సార్. ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇది మత్వా యోగి నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. కృష్ణుడు అంటాడనమాట, వాడు సాధకుడు దీన్ని గుర్తిస్తాడు. ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, ఇది నాది కాదు, ఇంద్రియ ధర్మాలు నావి కావు అని గుర్తించిన వాడికి స్వప్నావశేషాలు తగ్గిపోతాయి. బాగా స్వప్నాలు ఎక్కువగా ఇబ్బంది ఉండవు వాడికి. కాబట్టి ఇక్కడ ఆ స్వప్న విచారంలో కూడా ఎంత అద్భుతంగా చెప్పారనంటే, ఆ స్వప్నము కూడా వాడు గమనించగలడు. ఒకవేళ ఏదేని ఒక కల్పన నిద్రలో స్వప్నంలో జరిగిన సాధకుడికి ఆ స్వప్నం కూడా వాడికి బాగా సాక్షిభూతమే గుర్తిస్తాడు అన్నమాట. సాక్షి సాక్ష్యము, అవునా? సాక్షి సాక్ష్యం ఒకటేనా? సాక్ష్యము సాక్షి మధ్య భేదం ఉందా లేదా? ఉంది కాబట్టే అది సాక్ష్యం, వీడు సాక్షి. అలాగనే స్వప్నంలో నా స్వప్నం నాకు సాక్ష్యం, నేను సాక్షి. కాబట్టి స్వప్నము నేను కాను, నాకంటే స్వప్నం వేరే. ఇప్పుడు మంచి కళ వచ్చిందండి, చాలా బాగుండిందండి అన్నారు అనుకోండి, ఇప్పుడు మీరు దాన్ని గుర్తిస్తున్నారనేది అది మీరు కాదుగా. ఇప్పుడు అది ఏమైంది? మీకు సాక్ష్యం, మీరేమయ్యారు? సాక్షి. ఇప్పుడు బాగా చూడండి,
స్వప్నావస్థలోకి వెళితే స్థూల శరీరం లేదు, ఇంద్రియాలు లేవు. జాగ్రత్త అవస్థలోకి వస్తే స్వప్నం లేదు, అది సాక్ష్యం అయిపోతుంది, సత్యం కాదు. అంటే జాగ్రత్తలో స్వప్నం లేదు, స్వప్నంలో జాగ్రత్త లేదు. కాబట్టి ఇది రెండు అబద్ధాలే. సత్యమైతే ఎప్పుడూ ఉంటుంది. సత్యం అనేది ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు లేకపోవడం అనేది ఉండదు. సత్యానికి చ్యుతి లేదు. సత్యమైతే నాశనం కాదు. కాబట్టి జాగ్రత్త స్వప్నంలో లేకుండా పోతుంది, స్వప్నము జాగ్రత్తలో లేకుండా పోతుంది. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు వెళ్తాం మనం. అంటేనండి, ఇక్కడ ఏ చైతన్యమైతే ఉంటే ఈ మనస్సు అనేది విచిత్రమైన ఆలోచనలతో ఒక ప్రపంచాన్ని నిర్మించుకుని అనుభవించిందో, ఆ అనుభవించే సమయంలో ఏం జరిగింది తెలుసా అండి? నేను ఆ అనుభవము ఒకటైపోయాను. అసలు నాకు సంబంధమే లేదు, కానీ నేను అది ఒకటైపోయాను. తాదాత్మ్యం. అన్యోన్యస్మిన్ అన్యోన్యాత్మకత మధ్యస్య సత్యాన్యతే మితినీకృత్య అహం మమేదమితి నైసర్గికోయం లోక వ్యవహార. శంకర భగవత్పాదులు వారు బ్రహ్మసూత్రానికి అధ్యాస భాష్యంలో అంటారు, నేను కాని స్వప్నాన్ని, నాకు సంబంధం లేని స్వప్నాన్ని, నామరూప సహితమైనటువంటి స్వప్నాన్ని, రాగద్వేషయుక్తమైన స్వప్నాన్ని, ద్వంద్వాలతో కల్మషాలతో ఉండేదాన్ని నా చైతన్యం మీద ఆరోపించి నాకు లేని దాన్ని నాకు అంటగట్టి నేనే ఆ స్వప్నము, స్వప్నమే నేను అన్నట్టుగా నాకు ఒక కల్పన చేసి ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసింది. ఏమిటి? అజ్ఞానం. ఇప్పుడు నేను గుర్తించాను, స్వప్నం కూడా నేను కాను, ఇవన్నీ మనోవికల్పాలే, నాకు సంబంధం లేదు, నేను చైతన్యం మాత్రమే అని గుర్తించాను. ఇప్పుడు అక్కడి నుంచి ఇంకొక స్థితికి తీసుకెళ్లి దీన్ని కూడా డిస్మిస్ చేస్తున్నారు స్వప్నాన్ని. ఏమిటి అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం. సయదా తేజసా అభిభూతః భవతి అత్ర ఏషః దేవః స్వప్నాత్ న పశ్యతి అథ తదా ఏతస్మిన్ శరీర ఏతత్ సుఖం భవతి. ఇప్పుడు ఇక్కడ ఏంటనంటే ఒక అద్భుతమైనటువంటి కోణాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు స్వప్నమే నేను అనుకుంటున్నాను, ఇప్పుడు ఆ స్వప్నం కూడా నాది కాదని ఎలా తేలబోతుందనంటే, స్వప్నము కూడా నేను కాను. ఎందుకనంటే ఈ మనస్సు కొంతసేపు స్వప్నాన్ని తయారు చేసుకుని ఈ స్వప్నము కూడా పడిపోతుంది. మనస్సు కూడా ఎలాగైతే ఇంద్రియాలు పడిపోయాయో, ఇంద్రియాలు పడుకుంటే శరీరంతో సంబంధం లేకుండా జాగ్రత్త అవస్థ తెగిపోయింది, జగత్తు తెగిపోయింది, నాకు ఇప్పుడు కళ ఉంది, అలాగనే ఈ కళ కూడా నాకు చెదిరిపోతుంది, కళ పడిపోతుంది. ఎలాగైతే జాగ్రత్త అవస్థ, జాగ్రత్త ప్రపంచం పడిపోయిందో, స్థూల దేహం పడిపోయిందో, ఇప్పుడు ఈ కళ చెదిరిపోతుంది, స్వప్న ప్రపంచం పడిపోతుంది, స్వప్న దేహం పడిపోతుంది. స్వప్నంలో దేహం ఏంటి? నాకు మనస్సే దేహం. ప్రపంచంలోకి వెళ్ళాలంటే దేహం ఏంటి? ఇది స్థూలం. స్వప్నంలో దేహం ఏంటి? మనస్సు. కాబట్టి అక్కడ సూక్ష్మ శరీరం నాకు దేహం, ఇక్కడ భౌతిక దేహం నాకు దేహం. బాగా గమనించండి. ఇప్పుడు ఆ స్వప్నము ఎప్పుడైతే చెదిరిపోయిందో, ఇప్పుడు ఆ స్వప్నం ఎప్పుడైతే పూర్తిగా కట్ అయిపోయిందో, ఇప్పుడు అక్కడ ఏమైపోయిందని అంటే సయదా తేజస అభిభూతః భవతి అత్ర ఏషః దేవః స్వప్నాత్ న పశ్యతి అథ. అంటే ఇప్పుడు ఆ మనస్సు ఊహించుకునేది, ఊహలు, అపోహలు, కలలు, ప్రపంచము, లేకపోతే అది ఇది అనుభవాలన్నీ ఉడికిపోయి అక్కడ మనస్సు అనేది సూక్ష్మమైపోయి ఇంకా ఒక దగ్గరికి వెళ్ళి ఇమిడిపోతుంది. ఎక్కడ అనంటే పిత్తాఖ్యాయిక. అంటే మనకు లోపల నాడులు ఉన్నాయి కదా, ఆ నాడులలో ఇక్కడ ఎలాగైతే అగ్ని కాష్టంలో దాగుంటుంది, అగ్ని పెట్రోల్లో ఉంటుంది, అగ్ని డీజిల్లో ఉంటుంది, అగ్ని నెయ్యిలో ఉంటుంది, అగ్ని కాష్టంలో ఉంటుంది. అది దాన్ని రాపిడి చేసి తీసుకొస్తే బయటకు వస్తుంది, దాన్ని కాల్చేస్తుంది. అలాగనే ఈ మనస్సు అనేది తన కాష్టంలో దాగిపోయింది, పరాకాష్ఠలో పడిపోయింది మనస్సు. ఆ పరాకాష్ఠ ఏమిటనంటే క్షేత్రజ్ఞ. ఎవడు? క్షేత్రజ్ఞ. అంటే ఈ
క్షేత్రాన్ని తెలుసుకునేవాడు. క్షేత్రం జానాతి ఇది క్షేత్రజ్ఞ. ఈ శరీరము నేను కాదు, నేను గుర్తిస్తున్నాను. అర్థమైందా? నేను గుర్తించానంటే ఏమిటైంది? నాచే గుర్తింపబడింది. కాబట్టి నేను క్షేత్రజ్ఞుణ్ణి. క్షేత్రం ఉంది, దాన్ని తెలుసుకుంటున్నాను. కాబట్టి నేను క్షేత్రజ్ఞుణ్ణే కానీ క్షేత్రం కాదు. క్షేత్రం నాకంటే అన్యం, దాన్ని నేను చూస్తున్నాను. కాబట్టి ఈ శరీరం క్షేత్రం, నేను దాన్ని చూస్తున్నాను. కాబట్టి నేను శరీరిని కాను, శరీరం నాకంటే అన్యం. కాబట్టి నేను క్షేత్రజ్ఞుణ్ణి. ఇప్పుడు మనస్సుని కూడా చూశాను, అది ఎగిరింది, గెంతింది, ఏవో చేసింది, అది పడిపోయింది. కాబట్టి మనస్సు కూడా నాకు, నేను క్షేత్రజ్ఞుణ్ణి, మనస్సు కూడా ఒక క్షేత్రం. మేలుకున్నప్పుడు శరీరం ఎలా ఒక క్షేత్రమో, పడుకుని కలకంటున్నప్పుడు మనస్సు కూడా ఒక క్షేత్రం. కాబట్టి ఇది క్షేత్రమే, అది క్షేత్రమే, ఇవన్నీ క్షేత్రాలే. ఈ క్షేత్రాలన్నింటినీ తెలుసుకునేది ఎవరు? నేను క్షేత్రజ్ఞుణ్ణి. అందుకనే క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. కాబట్టి ఈ క్షేత్రం వేరు, ఆ క్షేత్రం వేరు. లోపలుండే మనోక్షేత్రం, దీనికి ఒక మనోక్షేత్రం ఉంటుంది, దాంట్లో ఒక మనోక్షేత్రం ఉంటుంది. దీని ఆకృతి వేరుగుంటుంది, దాని ఆకృతి వేరుగుంటుంది. కానీ మనోక్షేత్రం, దీంట్లో ఉండే మనోక్షేత్రం ఒకదాన్ని ఆలోచిస్తుంది, ఒక రకంగా ప్రవర్తిస్తుంది. దాంట్లో ఉండే మనోక్షేత్రం వేరే రకంగా ప్రవర్తిస్తుంది. అంటే మనోక్షేత్రాలు వేరు, దేహక్షేత్రాలు వేరు. కానీ క్షేత్రజ్ఞుడున్నాడే, వాడు వేరు కాదు, అంతటా ఉండేది ఒకడే. వాడు అఖండాత్మ, సర్వాత్మ. ఇప్పుడు ఆ క్షేత్రజ్ఞుడు దగ్గర ఈ మనస్సు పడిపోయింది. ఈ మనస్సు పడిపోయినప్పుడు ఎలా అవుతాయి?